అలైక్య చిట్టికి సినిమా ఆఫర్ వచ్చిందిరోయ్. ఇప్పుడు ఈ వార్త ట్రెండింగ్ లో ఉందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన అంశాల్లో అలైక్య చిట్టి పికిల్స్ ఒకటి. ఈ పేరు వినగానే నెట్టింట వినిపించే ఆడియోలు, ట్రోల్స్ గుర్తుకొస్తాయి. అలైక్య చిట్టి పికిల్స్ అనే పేరుతో పచ్చళ్లు విక్రయిస్తూ సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించిన ఈ అక్కా చెల్లెలు ఇప్పుడు కొత్త వార్తల్లో నిలిచారు. ఈ ఇద్దరిలో రమ్య అనే యువతి ప్రత్యేకంగా నెటిజన్లను ఆకట్టుకుంది. అందాలు చూపిస్తూ క్రేజీ రీల్స్ ద్వారా ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అయింది. ఆమె చేసిన ప్రమోషన్ వల్లే చాలా మందికి అలైక్య చిట్టి పికిల్స్ గురించి తెలిసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రమ్యని ఈ బ్రాండ్ కు ముఖచిత్రంగా మారింది. తాజాగా రమ్య ఓ సినిమా టీజర్ ఈవెంట్ లో మెరిసింది. అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే చిత్ర టీజర్ విడుదల కార్యక్రమంలో ఆమె హాజరైంది. ఈ ఈవెంట్ కు సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాతలు కెఎస్ రామారావు, కెఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో రమ్య కనిపించడంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోందా అనే సందేహాలు మొదలయ్యాయి. గతంలో సినిమాల్లో చేశారని చెప్పిన రమ్య ఇప్పుడు బిగ్ స్క్రీన్ కు అడుగు పెడుతోందంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. చిట్టి పికిల్స్ రమ్య ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రమ్య సినిమాల్లో పూర్తిస్థాయి ఎంట్రీ ఇస్తుందా అనే ఆసక్తికర చర్చ నెట్టింట సాగుతోంది.